రకుల్ ప్రీత్ సింగ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళ ముగ్గురి గురించి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి, అల్లు అర్జున్ గురించి, ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా వీళ్ళ ముగ్గురి గురించి ఎప్పుడు కూడా చర్చలు ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో మరి ఏ విధంగా మాట్లాడిందంటే, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా సరైనోడు సినిమా చేశారు. సో ఆ సినిమా చేసిన సందర్భంలో తనతో పాటు ట్రావెల్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. అల్లు అర్జున్ గొప్ప నటుడు, చాలా మటుకు అప్పుడు సినిమాలో చేస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏ విధంగా అంటే, ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ లెవెల్కి తీసుకెళ్తాను అని ఒక మాట చెప్పాడు. చెప్పిన విధంగానే పుష్ప సినిమాతోని జాతీయ అంతర్జాతీయ లెవెల్ కూడా ఆయన వెళ్ళిపోయాడు. నాకు చాలా సంతోషంగా ఉందనే విధంగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. అండ్ ఇంకో విధంగా జూనియర్ ఎన్టీఆర్, మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పుట్టుకతోనే, తన బ్లడ్లోనే నటన ఉంది, గొప్ప డాన్సర్. ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ మనవడు కాబట్టి ఆయనకు మించి ఈయన ఇంకా మంచి పేరు సంపాదించి పెట్టుకుంటున్నాడు అనే విధంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంకొన్ని మాటలు చెప్పింది. అండ్ రామ్ చరణ్, ముఖ్యంగా రామ్ చరణ్ అయితే ఒక గొప్ప డాన్సర్, ఇంకా గొప్ప నటుడు అనే విధంగా వాళ్ళ ముగ్గురు గురించి కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. సో మరి ముఖ్యంగా ఒక హీరో, ఇద్దరు హీరో అంటే చెప్పిన ప్రతి ఒక్క హీరో గురించి కూడా ఈ విధంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన మాటలు ఇప్పుడు ముఖ్యంగా ఒక్క ఫ్యాన్ అంటే ఒక హీరో గురించి చెప్తే ఒక హీరోని షేర్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ ముగ్గురు హీరోల గురించి, అది కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న టాప్ మోస్ట్ ముగ్గురు హీరోల గురించి చెప్పిన మంచి మంచి మాటలు అయితే అందరూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేసుకోవడం, వాటిని మాట్లాడడం, వాటి గురించి మాట్లాడడం, ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ మీద ప్రశంసలు కురిపించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఇందులో ఇప్పుడైతే ప్రజెంట్ మనకు ట్రెండింగ్ ఉంది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. దేవరా సినిమాతోని 27th మన అందరి ముందుకి రాబోతున్నాడు. సో మరి ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కువగా ఇంకొంతమంది ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి రకుల్ ప్రీత్ సింగ్ అప్పట్లో తను చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్ సాధించినప్పటికీ తర్వాత వస్తున్న రాను కాలంలో కూడా కొన్ని అవకాశాలు తగ్గిపోవడం, ముఖ్యంగా తను పెళ్ళైనప్పటి నుంచి మాత్రం ఇంకా ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఏదో చిన్న చిన్న వెబ్ సిరీస్ లాంటివి చేసుకుంటూ ఇప్పుడైతే బాలీవుడ్లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ తెలుగులో అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం అనే విధంగా కూడా రీసెంట్గా జరిగిన ఒక చిట్ చాట్లో ఇవన్నీ విషయాలు కూడా తను షేర్ చేసుకోవడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.